కళ్యాణ్ రామ్ ప్రస్తుతం బింబిసార సినిమా సక్సెస్ లో ఉన్నాడు. అలాగే అమిగో సినిమాతో సందడి చేశాడు. ఇక ఇప్పుడు డెవిల్ అంటూ మరోసారి ఆడియన్స్ ముందుకొచ్చాడు. డెవిల్ సెటప్, బ్యాక్ డ్రాప్, పాటలు, టీజర్, ట్రైలర్, పోస్టర్లు ఇలా అన్ని కూడా సినిమా మీద పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేశాయి. ఈ రోజు రిలీజ్ అయిన ఈ డెవిల్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా సినిమా కథ విషయానికొస్తే కథ 1945 ప్రాంతంలో జరుగుతూ ఉంటుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను పట్టుకునేందుకు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నానా తంటాలు పడుతూ ఉంటుంది. అలాంటి టైంలోనే బోస్ ఇండియాలోకి అడుగు పెడుతున్నాడంటూ బ్రిటిష్ ఏజెన్సీలు తెలుసుకుంటారు. బోస్ ను ఎలాగైనా పట్టుకోవాలని అనుకుంటూ ఉంటారు. అదే టైంలో మద్రాసా ప్రెసిడెన్సీలోని రాసపాడు జమీందార్ కూతురు విజయ హత్య జరుగుతుంది. కూతుర్ని హత్య చేశారన్న ఆరోపణల మీద జమీందారుని అరెస్ట్ చేశారు. ఈ కేసును ఛేదించేందుకు బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ డెవిల్ రంగంలోకి దిగుతాడు. ఈ కేసులో జమీందార్ మేనకోడలు సంయుక్త మీనన్ ను డెవిల్ ఓ కంట కనిపెడుతూ ఉంటాడు. అసలు ఈ కేసుకు బోసును పట్టుకునే మిషన్ కున్న లింక్ ఏంటి? ఈ కథలో సుభాష్ చంద్రబోస్ కు రైట్ హ్యాండ్ అయిన త్రివర్ణ ఎవరు? మాలవిక నాయర్ పాత్ర ఏంటి? సముద్ర, షఫీ, జబర్దస్త్ మహేష్ పాత్రలకున్న ప్రాముఖ్యత ఏంటి అన్నది థియేటర్లో చూడాల్సిందే. డెవిల్ కథ, కథనాలు తీసుకున్న పాయింట్ ఇవేవి కూడా కొత్తగా అనిపించవు. కానీ సెటప్ మాత్రం కొత్తగా అనిపిస్తుంది. 1945 ప్రాంతాన్ని ఎంచుకోవడం, సుభాష్ చంద్రబోస్ అనే పాయింట్ చుట్టూ కథనాన్ని నడిపించడం మాత్రం కొత్తగా అనిపిస్తుంది. ఇక ఇందులో కథను రాసుకున్న తీరు, దీనికి క్రైమ్ థ్రిల్లర్ జోనర్ ను యాడ్ చేసేందుకు హత్య అన్నట్టుగా జరగడం, ఆ కేసును ఛేదించే క్రమంలో ఒక్కో పాయింట్ ఆడియన్స్ కు రివీల్ అవుతూ ఉంటాయి. జనాల్ని ఎంగేజింగ్ చేసే పాయింట్ దొరికినా, కథ ఉన్నా కూడా తెరపై మాత్రం అది ఆవిష్కృతం కాలేదు. ఇలాంటి చిత్రాలు మామూలుగా అయితే ప్రేక్షకుడు ఊపిరి బిగపట్టుకుని చూసేలా ఉంటాయి. కానీ ఈ డెవిల్ సినిమాను పూర్తిగా రిలాక్స్ అవుతూ చూస్తూ ఉంటారు. అంత నీరసంగా, నెమ్మదిగా సాగుతూ ఉంటుంది ఈ సినిమా. ఇలా తీయడం దర్శకుడిదే పూర్తి వైఫల్యం అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ వైఫల్యాన్ని ఎవరు తీసుకుంటారు, ఎవరికి ఆపాదిస్తారన్నది చూడాలి. దర్శకుడిగా తెరపై అభిషేక్ నామా పేరు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి వేళ్లన్నీ అతని వైపే చూస్తాయి. ఇక ఈ సినిమా క్లైమాక్స్ చూస్తే మాత్రం నాసిరకంగా అనిపిస్తోంది. బ్రిటిష్ సైన్యాన్ని కళ్యాణ్ రామ్ ఊచకోతకొస్తుంటే మళ్ళీ మన రొటీన్ తెలుగు రొడ్డకొట్టుడు సినిమాగా అనిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ ఏదో ఇంట్రెస్టింగ్ గానే తీసుకెళ్తున్నట్లుగా అనిపిస్తుంది. కానీ సస్పెన్స్ మాత్రం మెయింటైన్ చేయలేకపోయారేమో అనిపిస్తుంది. పాటలు స్పీడ్ బ్రేకర్లా అడ్డుపడ్డట్టుగానే ఉంటాయి. ద్వితీయార్థంలో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్లు ఓకే అనిపిస్తాయి. అవి మరీ అంత గొప్పగా అనిపించవు. ఇక క్లైమాక్స్ కు వచ్చేసరికి ఈ డెవిల్ సగటు తెలుగు కమర్షియల్ సినిమాగా మారుతుంది. లాస్ట్ 20 నిమిషాలు సినిమాను చూడకుండా కూడా బయటకు వచ్చేసినా పెద్ద తేడా లేదు అనిపిస్తోంది. మొత్తం ఊచకోతే కనిపిస్తోంది. అది కూడా పరమ రొటీన్ యాక్షన్ సీక్వెన్స్లా కనిపిస్తాయి. దానికి తోడు వెనకాల వచ్చే ఆ పాట, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటేనే నవ్వొస్తోంది. సినిమా సెటప్, ఆర్ట్స్ వర్క్, కెమెరా వర్క్ బాగుంది. సినిమా చాలా రిచ్ గా అనిపిస్తోంది. నిర్మాతగా అభిషేక్ సక్సెస్ అయ్యాడు. కానీ దర్శకుడిగా మాత్రం అంతగా సక్సెస్ కాలేదనిపిస్తోంది. పాటలు గుర్తుండకపోయినా మాటలు అక్కడక్కడ మెప్పిస్తాయి. కళ్యాణ్ రామ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2 షేడ్స్ లో అద్భుతంగా కనిపిస్తాడు. అంతే అద్భుతంగా నటించాడు. ఇక యాక్షన్ సీక్వెన్సుల్లో కళ్యాణ్ రామ్ ఎలా కుమ్మేస్తాడో అందరికీ తెలిసిందే. మాలవిక నాయర్ అపీరియన్స్, పాత్ర తీరు బాగుంటుంది. సంయుక్త మీనన్ అందంగా కనిపిస్తోంది. కాస్త ప్రాధాన్యం ఉన్న పాత్రే దక్కింది. బ్రిటిష్ ఆఫీసర్లుగా కనిపించిన వారు చక్కగా నటించారు. వశిష్ఠ, షఫీ, మహేష్, కమేడియన్ సత్య, శ్రీకాంత్ అయ్యంగార్, అభిరామి, ఏస్తర్ ఇలా అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.